నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మెగా డిఎస్సి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. సభకు రాకుండా బయట కూర్చుని విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఆరోపణల హోరులో వాస్తవాల జోరు చూపిస్తూ ప్రతిపక్షం నోరు మోయించే ప్రయత్నం చేశారు. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ జగన్కు నేరుగా సవాల్ విసిరి రాజకీయ వేడిని అమాంతం పెంచేశారు. అసలు సభలో లోకేష్ ఏం మాట్లాడారు? వైసీపీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలతో సమాధానమిచ్చారు? చూద్దాం. శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా బయట నుంచి వైసీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. డీఎస్సీపై చర్చించేందుకు తేదీ సమయం జగన్ నిర్ణయిస్తే తాను ఎక్కడికైనా వస్తానని, సభలోనైనా బయటైనా చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీకి రాకుండా పారిపోయిన ప్రతిపక్షం బయట కూర్చొని అసత్యాలు ప్రచారం చేయడం శోచనీయమని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే సభకొచ్చి తమ ప్రభుత్వాన్ని నిలదీయాలని, అలా కాకుండా మైకుల ముందు ప్రగల్భాలు పలకడం సరికాదని ఆయన హితవు పలికారు. లోకేష్ విసిరిన ఈ సవాల్తో వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సభకు రాకుండా డుమ్మా కొట్టిన వైసీపీకి లోకేష్ సవాల్ మింగుడు పడని పరిణామంగా మారింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని మంత్రి లోకేష్ అసెంబ్లీ సాక్షిగా దుయ్యబట్టారు. డీఎస్సీ అంటే ఏంటో కూడా తెలియని ప్రతిపక్షం మన రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా వెయ్యలేదని, కనీసం ఒక్క టీచర్ పోస్ట్ని కూడా భర్తీ చేయలేదని ఆయన గణాంకాలతో సహా సభ ముందు ఉంచారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన వైసీపీ నేతలకు ఇప్పుడు డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని, ఆ సంతకం అమలు కాకుండా అడ్డుకోవాలన్నదే వైసీపీ కుట్రని ఆయన ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా తాము వెనక్కి తగ్గేది లేదని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. కేవలం ఈ ఒక్క మెగా డీఎస్సీతోనే ఆగిపోకుండా భవిష్యత్తులో మరో 3 డీఎస్సీలు నిర్వహిస్తామని ఆయన సభ వేదికగా నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలంటే సరిపడా ఉపాధ్యాయులు ఉండటం అత్యంత ఆవశ్యకమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే ఖాళీగా ఉన్న ప్రతి టీచర్ పోస్ట్ని భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆయన వివరించారు. వైసీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని విమర్శలు చేసినా విద్యా వ్యవస్థ ప్రక్షాళన విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి తీరుతామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలపైన మంత్రి లోకేష్ అసెంబ్లీలో ఘాటుగా స్పందించారు. తనపై ఎలాంటి సీబీఐ, ఈడీ కేసులు లేవని, తాను ఎవరిలాగా బెయిల్పై బయట తిరగడం లేదని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి చురకలంటించారు. నిజాయితీగా పనిచేసే నాయకులకు భయం ఉండదని, తప్పు చేసిన వారే భయపడతారని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని, ఎవరైనా ఎప్పుడైనా తనను ప్రశ్నించవచ్చని ఆయన సవాల్ చేశారు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన వారు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాక్షేత్రంలో గెలిచి అసెంబ్లీకి వచ్చిన తాను ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నానని, కేసుల భయంతో సభకు రాకుండా పారిపోయిన వారు తనకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని లోకేష్ కుండబద్దలు కొట్టారు.
టీడీపీ హయాంలో విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను మంత్రి లోకేష్ అసెంబ్లీలో సోదాహరణంగా వివరించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏకంగా 1,80,000 టీచర్ పోస్టుల్ని భర్తీ చేశామని ఆయన సగర్వంగా ప్రకటించారు. యువగళం పాదయాత్రలో నిరుద్యోగుల కష్టాలు చూసిన తర్వాతే మెగా డిఎస్సీ ఆలోచన వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీ ప్రక్రియను ప్రారంభించామని ఆయన తెలిపారు. వైసీపీ నేతలు కోర్టుల్లో వందల కొద్దీ కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసినా కేవలం 148 రోజుల్లోనే డిఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని ఆయన సభకు వివరించారు. ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, నిరుద్యోగం పట్ల తనకున్న ప్రేమకు అద్దం పడుతోందని లోకేష్ స్పష్టం చేశారు. సభలో సవాళ్లు, బయట ఆరోపణలు, నిరుద్యోగుల ఆశలు, ప్రతిపక్షం కుట్రలు వెరసి ఏపీ అసెంబ్లీలో డిఎస్సీ రగడ తారాస్థాయికి చేరింది. సభకు రాకుండా పారిపోయిన వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు మంత్రి లోకేష్ పక్కా ఆధారాలతో సమాధానం చెబుతున్నారు. ఎస్సీఆర్టీ డైరెక్టర్కు బాధ్యతలు అప్పగించడంపై వస్తున్న విమర్శలకు లోకేష్ ఎలాంటి కౌంటర్ ఇచ్చారు? అవుట్సోర్సింగ్ ఉద్యోగి వ్యవహారంలో అసలు నిజాలేంటి చూద్దాం. డిఎస్సీ నిర్వహణ బాధ్యతను ఎస్సీఆర్టీ డైరెక్టర్కి అప్పగించడంపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని మంత్రి లోకేష్ అసెంబ్లీలో తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న సాధారణ ప్రక్రియనేనని ఆయన స్పష్టం చేశారు. 148 రోజుల్లో అత్యంత వేగంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఒక సమర్థుడైన అధికారిని నియమించారని, ఇందులో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ మొత్తం ప్రక్రియలో ఆ డైరెక్టర్ కింద 50 మంది సిబ్బంది అహర్నిశలు కష్టపడి పనిచేశారని, వారి శ్రమను కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడడం దారుణమని ఆయన మండిపడ్డారు. నిబంధనల ప్రకారమే అంతా జరిగిందని, కావాలంటే ఎవరైనా రికార్డులు పరిశీలించుకోవచ్చని లోకేష్ సవాల్ విసిరారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో భాగస్వామ్యం ఉందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి లోకేష్ అసెంబ్లీ సాక్షిగా తిప్పికొట్టారు. ఆ వ్యక్తికి మొదటి ర్యాంక్ వచ్చిందని, అతని లాగిన్ బ్లాక్ చేశారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు. క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఎలాంటి ప్రమేయం లేదని, ఎస్సీఆర్టీ ఉద్యోగులే స్వయంగా పేపర్ సెట్ చేశారని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కాల్ లెటర్ వెళ్లినా అతను సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కాలేదని, దాంతో ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయ్యాడని లోకేష్ వివరించారు. పైగా అతను డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఓసీ తీసుకోలేదని, అందుకే అతని లాగిన్స్ తొలగించామని సభకు పూర్తి వివరాలు అందించారు. డిఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ సభ బయట వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి లోకేష్ అసెంబ్లీ సాక్షిగా తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, నిరుద్యోగుల్ని తప్పుదోవ పట్టించే కుట్ర అని ఆయన మండిపడ్డారు. డిఎస్సీ పరీక్షల కోసం ఏకంగా 42,000 ప్రశ్నల్ని రూపొందించామని, వాటిని అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ర్యాండమైజ్ విధానంలో అభ్యర్థులకు అందించామని లోకేష్ సభకు వివరించారు. ఈ విధానంలో పరీక్ష రాసే ప్రతి అభ్యర్థికి వేరువేరు ప్రశ్నలు వేరువేరు క్రమంలో వస్తాయని, అలాంటప్పుడు పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదని ఆయన సాంకేతికంగా వివరణ ఇచ్చారు. ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం ప్రతిపక్షం అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. సాంకేతికతను ఉపయోగించుకుని అత్యంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తే అందులోనూ తప్పులు వెతకడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠని అధికార పక్షం విమర్శిస్తోంది. డిఎస్సీ ఫలితాల వెల్లడిలో పారదర్శకత లోపించిందన్న ఆరోపణలపైన మంత్రి లోకేష్ అసెంబ్లీలో ఘాటుగా స్పందించారు. కలెక్టర్ ఆఫీసులో లిస్టు పెట్టలేదంటూ వైసీపీ చేస్తున్న విమర్శల్ని ఆయన తిప్పికొట్టారు. సాంకేతికత ఇంతలా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇంకా పాత పద్ధతుల్నే పట్టుకు వేలాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ నేరుగా వారి మొబైల్ ఫోన్లకే ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపామని, ఆన్లైన్ లాగిన్ మెకానిజం ద్వారా ఎవరి ఫలితాలు వారు చూసుకునే సదుపాయం కల్పించామని లోకేష్ వివరించారు. అంతేకాకుండా ప్రతి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మెరిట్ లిస్ట్ ని అత్యంత పారదర్శకంగా అందుబాటులో ఉంచామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వమే నేరుగా అభ్యర్థుల ఫోన్లకు సమాచారం ఇస్తుంటే ఇందులో పారదర్శకత లేదనడం వైసీపీ అజ్ఞానానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
ఆరోపణల హోరు, ఆధారాల జోరు, పారదర్శకతపై ప్రతిపక్షం పోరు, మంత్రి లోకేష్ కౌంటర్ల తీరు వెరసి అసెంబ్లీలో డిఎస్సి వ్యవహారం కాకరేపుతోంది. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ ఆడియో లీక్లతో వైసీపీ చేస్తున్న రచ్చపై ప్రభుత్వం ఎలా స్పందించింది? తప్పు చేసిన వారిపై ఎలాంటి కొరడా ఝడిపించింది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు ఏంటి? చూడండి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారంటూ బయటకొచ్చిన ఆడియో లీక్ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందని మంత్రి లోకేష్ సభలో వెల్లడించారు. సర్టిఫికెట్లను డబ్బులకు అమ్ముకుంటున్నారని, అలాంటి వారిని శాప్ అధికారులు కాపాడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆడియో లీక్ వ్యవహారం తమ దృష్టికొచ్చిన వెంటనే సంబంధిత వ్యక్తిపై శాప్ విజయవాడ కమిషనర్కు ఫిర్యాదు చేశామని, తక్షణమే అతన్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపామని లోకేష్ వివరించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ప్రభుత్వం తన చేతలతో నిరూపించిందని ఆయన స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా బురద చల్లడం మానుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే ప్రతిపక్షానికి గౌరవం ఉంటుందని ఆయన హితో పలికారు. నిరుద్యోగులు భవిష్యత్తుతో ముడిపడి ఉన్న డిఎస్సి వ్యవహారంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలిచ్చారని లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టద్దని సీఎం చాలా కఠినంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం తగదని ఆయన ప్రతిపక్షానికి సూచించారు. నిరుద్యోగుల కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా వారి ఆశల్ని వమ్ము చేయబోమని లోకేష్ భరోసా ఇచ్చారు. ఏ చిన్న ఆరోపణ వచ్చినా వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతి అని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. డిఎస్సి అక్రమాలపై వస్తున్న ఆరోపణల కేసును లాజికల్ కంక్లూషన్ కు తీసుకెళ్తామని మంత్రి లోకేష్ శాసనసభలో స్పష్టం చేశారు. వైసీపీ నేతలు బయట కూర్చొని అభ్యర్థుల వారీగా చెబుతున్న మార్కులన్నీ విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో పెట్టినవేనని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం అంత పారదర్శకంగా వివరాల్ని ఆన్లైన్లో ఉంచితే వాటినే పట్టుకుని వైసీపీ నేతలు ఏవో పెద్ద కుంభకోణం జరిగినట్టుగా బిల్డప్ ఇవ్వడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. తాము దాచాలనుకుంటే ఆ వివరాల్ని వెబ్సైట్లో ఎందుకు పెడతామని ఆయన లాజికల్ గా ప్రశ్నించారు. వైసీపీ నేతలు చేస్తున్న ఈ అర్థరహిత ఆరోపణల్ని నిరుద్యోగులు ఎవరూ నమ్మడం లేదని, వారి కుట్రల్ని యువత పసిగట్టిందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. పారదర్శకతకు మారుపేరుగా నిలిచిన ఈ డిఎస్సి ప్రక్రియను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షం ఈ తరహా విష ప్రచారానికి తెరతీసిందని ఆయన మండిపడ్డారు. ఆరోపణల వెనుక రాజకీయ కుట్రలు, నిరుద్యోగులను రెచ్చగొట్టే ఎత్తుగడలు, వైసీపీ వ్యూహాలను పటాపంచలు చేస్తూ అసెంబ్లీలో లోకేష్ విసిరిన సవాళ్లు ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నాయి. సభకు రాకుండా పారిపోయిన ప్రతిపక్షం విమర్శలను ఎలా తిప్పికొడుతున్నారు? యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న తీరు ఎలా ఉంది? వైసీపీ అధినేత జగన్ కు మంత్రి లోకేష్ అసెంబ్లీ వేదికగా విసిరిన సవాల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దమ్ముంటే చర్చకు రావాలంటూ లోకేష్ చేసిన సవాల్కు వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి డిఎస్సిపై సభలో చర్చకొస్తే తమ 5 ఏళ్ల వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే వారు నేరుగా అసెంబ్లీకి రాకుండా కేవలం బయట మైకుల ముందు గాల్లో ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. లోకేష్ అసెంబ్లీ ప్రసంగంతో వైసీపీ ఆరోపణల్లోని డొల్లతనం పూర్తిగా బయటపడిందని, ఇక ఆ పార్టీ నేతలు డిఎస్సి గురించి మాట్లాడే సాహసం చేయరని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా నిరుద్యోగుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని కూటమి ప్రభుత్వం స్పష్టమైన సందేశం పంపింది.
గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న పనితీరు వ్యత్యాసాన్ని డిఎస్సి ప్రక్రియ స్పష్టంగా కళ్లకు కడుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేని వారు ఇప్పుడు కేవలం 148 రోజుల్లోనే డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఫైల్పై సంతకం చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఆ తర్వాత ఎన్నో న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనా వాటన్నిటినీ అధిగమించి అత్యంత వేగంగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించడం విద్యాశాఖ మంత్రిగా లోకేష్ సమర్థతకు నిదర్శనమని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ వేగం పారదర్శకత చూసి తట్టుకోలేకనే వైసీపీ నేతలు సభకు రాకుండా బయట బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని విమర్శిస్తున్నారు. మొత్తం మీద డిఎస్సి వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ఇచ్చిన వివరణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక స్పష్టతను తీసుకొచ్చింది. వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని నిరుద్యోగులకు అర్థమైంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అత్యంత వేగంగా డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వ చిత్తశుద్ధిని యువత అభినందిస్తోంది. అదే సమయంలో ఆధారాలు లేకుండా బురద చల్లుతూ సభకు డుమ్మా కోరుతున్న ప్రతిపక్షం తీరును అసహ్యించుకుంటోంది. జగన్కు లోకేష్ విసిరిన సవాల్తో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం వేసే అడుగులకు ఈ డిఎస్సి ప్రక్రియ ఒక పునాదిగా నిలవనుంది. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదని, అలాంటి ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఈ పరిణామాలతో ఏపీలో విద్యా ఉపాధి రంగాల్లో కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ఆధారాలతో కౌంటర్లు. ఇది ఏపీ అసెంబ్లీలో డిఎస్సి చుట్టూ తిరుగుతున్న రాజకీయం. నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై మంత్రి లోకేష్ సభలో ఇచ్చిన క్లారిటీతో వివాదాలకు తెరపడినట్లే కనిపిస్తోంది. సభకు రాకుండా పారిపోయిన జగన్కు విసిరిన సవాల్కు వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో, రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయో వేచి చూడాలి. ఇది వాళ్ళ బర్నింగ్ ఇష్యూ.